తిరుపతి నగరంలో కొర్లగుంట మారుతి నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ జిల్లా అధికారి పేర్కొన్నారు. ఉదయం నుండి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఇంటి యజమాని తెలిపాడు. సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుపతి అగ్నిమాపక కేంద్రంకు మారుతినగర్ నందు దేవేందర్ థియేటర్ ఆపోజిట్ గల సందులో మారుతినగర్ నందు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందిన వెంటనే అక్కడ ఇరుకైన సందులు ఉంటాయి కాబట్టి మా దగ్గర ఉన్న చిన్న ఫైర్ ఇంజిన్ తీసుకొని ఈ ప్రమాద స్థలికి రావడం అయింది. వెంటనే ఇక్కడ వచ్చి చూసేలకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఒక ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ నందు అగ్ని ప్రమాదం సంభవించి మంటలు బాగా ఉన్నాయి. వచ్చి ఈ మంటలను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. యజమాని తెలిపిన సమాచారం ప్రకారము ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించింది. ఇంట్లో బెడ్రూమ్ కాబట్టి అక్కడ పరుపులు మంచం ఉండడం వలన మంటలు తొందరగా వ్యాపించాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను పూర్తిగా అదుపు చేశాం. నా పేరు శ్రీనాథ్. నేను వేరే అవసరంగా బయట వెళ్ళున్నాను. ఇంట్లో నుంచి ఫోన్ చేశారు. మిద్దిపై నుంచి మా బ్రదర్ ఉన్నారు. ఫైర్ అవుతుంది కింద అని చెప్పారు. కింద చూసేవాడికి మొత్తం బెడ్రూమ్ ఏసీ మొత్తం మార్నింగ్ నుంచి కూడా 3-4 సార్లు కరెంటు డౌన్ అవ్వడం అప్ అవడం అన్నీ జరిగినాయి. మిద్ది పైన డ్రిప్ అయిపోయింది. అందువల్ల మిద్ది పైన సేఫ్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇది డ్రిప్ కాకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అంత ఏం చెప్పలేమండి. ఏమేమి ఉన్నాయి, ఏం పోయినాయని చెప్పి. టీవీస్ ఉన్నాయని, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీలు ఉన్నాయి. మొత్తం కలిసి అదే ఒక 3-4 ఉండొచ్చు. ఇంకా పోయి చూస్తే ఇంకా అది పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. లోపలికి వెళ్ళి చూసేందరికి మనకు కన్ఫర్మ్ ఉన్నది కదా. లేదు.